హలో, అన్పోస్టెడ్ తెలుగు లెటర్స్కి వెల్కమ్. ఈరోజు మీ అందరి ముందరికి నేను మరొక కొత్త రైటింగ్తో వచ్చేసాను. అన్పోస్టెడ్ తెలుగు లెటర్స్కి దీన్ని పంపించినటువంటి వ్యక్తి పేరు బబ్లు, సన్ ఆఫ్ నూకారత్నం గారు. ఇది వరకు కూడా తను అన్పోస్టెడ్ లెటర్స్కి ఒక రైటింగ్ పంపించడం జరిగింది. అయితే ఈసారి మన బబ్లు గారు రాసినటువంటిది పార్ట్స్ ఆఫ్ లైఫ్ అనే ఒక రైటింగ్. ఒకే విషయం పట్ల ఎన్నో పర్స్పెక్టివ్స్ ఉంటాయి, అవునా కాదా? సో అవన్నీ తెలుసుకున్నప్పుడు చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్ని మనకి కలగజేస్తాయి. సో అలా లైఫ్ గురించి బబ్లు గారు ఏం రాశారో మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్. పార్ట్స్ ఆఫ్ లైఫ్. మన లైఫ్లో ఏర్పడే ప్రతి పరిచయం ఎల్లప్పుడూ అందంగా ఇంకా హ్యాపీగా ఉండవు. కొన్ని పరిచయాలు ఏది మంచి ఏది చెడు అని నేర్పిస్తాయి. ఇంకొన్ని పరిచయాలు నువ్వు ఏమి చేయగలవో చెప్తాయి. మరికొన్ని నిన్ను నువ్వు ఎలా ప్రేమించాలో నేర్పిస్తాయి. ఏర్పడే ప్రతి పరిచయం నీకు ఏదో ఒకటి నేర్పిస్తుంది, ఇంకా నువ్వు ఏంటో నీకు తెలియజేస్తాయి. అది నేర్చుకుని ముందుకు సాగాలే తప్ప ఆ పరిచయాలు తెగిపోయాయని ఫీల్ అవ్వకూడదు. Everything will be happened for a reason in your life. Finally, learn the lessons and enjoy the moments. ఇది బబ్లు గారు రాసినటువంటి పార్ట్స్ ఆఫ్ లైఫ్. మీ అందరికీ నచ్చిందా? అయితే లైఫ్ పట్ల మీ పర్స్పెక్టివ్ ఏంటి? మీరు జీవితాన్ని ఏ కోణం నుంచి చూస్తున్నారు? మీకు కూడా ఇలాగా రాసి పంపించాలని ఉందా? లేకపోతే మీరు మీ డైరీల్లోనో పుస్తకాల్లోనో రాసుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా? అలా అయితే ఆలస్యం చేయకండి, వెంటనే వాటిని అన్పోస్టెడ్ తెలుగు లెటర్స్కి పంపించండి. వాటిని చాలామంది చదువుతారు, వాళ్ళ అభిప్రాయాల్ని తెలుపుతారు. అవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయబడటమే కాకుండా అవి యూట్యూబ్లోనూ మరియు స్పాటిఫైలోనూ ఆడియో ఫార్మాట్లో కూడా మీరు వినవచ్చు. సో ఆలస్యం చేయకండి. అండ్ మళ్ళీ మీ ముందరికి నేను మరొక అన్పోస్టెడ్ తెలుగు లెటర్తో వచ్చేస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్ టు అన్పోస్టెడ్ తెలుగు లెటర్స్ ఫ్రెండ్స్. బాయ్.